నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాబగల్ అఘోరతంత్రి నిశాంత్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ మధ్య కాలంలో ఒక టాపిక్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. నిజామాబాద్ అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మణిదీపేశ్వరి అమ్మవారు. మణిదీపేశ్వరి అమ్మవారు అసలు ఎవరు? మణిదీపేశ్వరి అమ్మవారు పూనకంగా వస్తారా, లేదా వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారా భార్యాభర్తలు ఇద్దరు కూడా? అంటే జనాలను అందరినీ అట్రాక్ట్ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి ఎవరైనా మీడియా వాళ్ళు జనాల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు అని అంటే, మాకు పని జరిగింది అందుకే ఇక్కడికి వచ్చాము, మేము వేరే వాళ్ళని కూడా తెచ్చాము అని ఇలా పోర్ట్రే చేస్తున్నారు. నిజంగా మణిదీపేశ్వరి అమ్మవారు ఉన్నారా? ఒక్కసారి తెలియజేస్తారా? మణిదీపేశ్వరి అంటే అర్థం ఏంటి తల్లి? మీరు మణిద్వీప వర్ణ ఎప్పుడైనా చదివారా? మణిద్వీప వర్ణ అని అమ్మవారి శ్లోకాలు ఉన్నాయి. ముల్లోకాలంబులు అనేది ఒక శ్లోకాలు మనకు ప్రారంభమైతే, మహానిధులు మణిద్వీపానికి మహా వస్తుందా? ఆ శ్లోకాన్ని దాంట్లో ఒక వాక్యం మణిదీపేశ్వరి అని మాత్రమే వస్తుంది. అసలు ఈ మణిదీపేశ్వరి ఎవరో కూడా ఆమెకు తెలియదు. స్వయంభూగా వెలిసిన మణిదీపేశ్వరి అంటున్నారు కదా వాళ్ళు. స్వయంభూగా ఎలా వెలిసిందంట? వాళ్ళు పూర్వంలో క్రితంలో ఒక వీడియో ఇన్స్టాలోనే అదే తీసి పెట్టారు. ఏ ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మీరు చూడండి. గోడకు అమ్మవారి ముద్ర వేసి దానికి రంగులు వేశారు సిమెంటుతోని. నేను తీసుకుపోయి చూపిస్తా. అది అవును, మనకైతే వీడియోస్లో అలానే కనిపిస్తుంది. వీడియోస్లో అలానే కనిపించడం కాదు, వాళ్ళు కలర్లు వేసేది సిమెంట్తో కట్టేది కూడా వాళ్ళు పూర్వం. నేను ఒక మాట అడుగుతారమ్మా, నేను వీడియోస్ లో చూసినప్పుడు ఒక కొత్త ఇంట్లో వాళ్ళు గుడి నిర్మించేసుకొని అమ్మవారు నిజంగా వెలిసిందని చెప్పి అలా పోర్ట్రేట్ చేస్తున్నారు. నేను ఇందులో ఒక్కడే ప్రశ్న అడుగుతా తల్లి. పూర్వంలో గోడల మీద వెలిసేది ఏ గోడల మీద? రాయిల మీద హనుమంతుడు వెలిసాడు, నరసింహస్వామి వెలిసాడు, వెంకటేశ్వర స్వామి వెలిసాడు, దుర్గాదేవి వెలిసారు. భూమిలో ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న విగ్రహాలు కూడా బయటకు వచ్చాయి, వాటిని ప్రతిష్ఠ చేశారు. వీళ్ళు కొత్త ఇంట్లో కట్టుకుంటే ఆ గోడకు నీకు అమ్మవారు ఎట్లా వచ్చింది? కడితేనే కదా వచ్చేది అక్కడ. అదొకటి. రెండోది, అమ్మవారు పూనింది అని ఉంటుంది. అసలు అమ్మవారు పూనకం ఎక్కడ ప్రారంభం అవుతుందో మీకు తెలుసా? ఏ క్షణాన వస్తుందో తెలుసా? ఏదో 2 సంవత్సరాల క్రితం నాకు సడన్గా అమ్మవారు వచ్చింది ఇట్లా చెప్పిందంటే నమ్మడానికి నేనేమన్నా పిచ్చి విధవనా? గురుగారు, ఏ మీడియా వాళ్ళు వెళ్ళినా వాళ్ళ ముంగట పూనినట్టు చూపిస్తుంది కదా. నేను కూడా పూనుతా ఇప్పుడు. అదంతా యాక్టింగే అంటారా? ఖచ్చితంగా 100%. ఎందుకు అనండి చెప్తారా తల్లి? దానికి ఒక చిన్న వివరణ. వాస్తవానికి దేవుడు పూర్వంలో పూనేది చాలామందికి వచ్చేటువంటిది. నేను దేవుడు రాడు అని నేను చెప్పట్లేదు, బాగా గమనించండి. దేవుడు పూనడు అని చెప్పట్లేదు, దేవుడు పూనుతాడు. ఎప్పుడు పూనుతాడో తెలుసా? సంవత్సరంలో ఒక్కటే రోజు, అది కూడా 2 గంటలు మాత్రమే నీ ఒంటి మీద భగవంతుడు ఉంటాడు. అది ఎలా? ఆయనే ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం నీ మీద ఉంటుందో ఆ భగవంతుడి యొక్క పుట్టినటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ముహూర్తాలన్నీ ఏకమై ఉన్నప్పుడు, నీవు ఆయన హంసలో జన్మించినప్పుడు నీ ఒంటి మీదికి దేవత వస్తాడు. ఇట్లా యాక్టింగ్ చేస్తే ఫర్దర్గా వాళ్ళకి శిక్ష ఉంటుంది అమ్మవారి నుంచి అని వీళ్ళకి తెలియక హద్దు మీరి ఇలా ప్రవర్తిస్తున్నారంటారా గురుగారు? 100కు 100 పాలమ్మ. దానికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. బయట ఊర్లలో కూడా చాలామంది దేవుడు పూనుతున్నారు, నాకు దేవుడు వస్తారు అది ఇది అని చాలామంది ఉన్నారు. నిజమైన వాళ్ళని కాదు దొంగల్ని అంటున్నాను నేను. నిజమైన వాళ్ళని కాదు దొంగలకే చెప్తున్నాను. అవును, అలా దేవుడి పేరు చెప్పి బ్రతికిన వాళ్ళు ఇల్లు సౌఖ్యంగా లేదు. అంటే ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ముఖ్యంగా మణిదీపేశ్వరి అమ్మవారు ఎవరు, నిజంగా పూంతారా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అలాని కాదు, మనం ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం. వాస్తవానికి మణిదీపేశ్వరనే కాకుండా పూనకాల గురించి కూడా డైరెక్ట్ మాట్లాడుతున్నాను నేను. దొంగలను అంటున్నా. మీరు దొంగలైతే రియాక్ట్ అవ్వండి, ఓకేనా? మీరు నిజాయితీలు అయితే లైట్ తీసుకోండి. క్లియర్గా చెప్తున్నాను నేను ఇందులో. ఎందుకు అనంటే, ఎప్పుడైనా సరే
భగవంతుడు నీ ఒంటి మీద వచ్చాడు అని అంటే ఆ 2 గంటలు మాత్రమే వస్తాడు. ఉమ్. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మనకు 33 కోట్ల దేవతామూర్తుల్లో ఉన్నమాట చెప్తున్నా తల్లి. ఇప్పుడు నువ్వు ఉన్నావు గాయత్రి, నేనున్నా, నా పేరు నిశాంత్ శర్మ, మీ కెమెరామెన్ రాహులో శ్రీకాంతో శ్రీధరో, మన నలుగురం ఒక చోట పక్క ఇళ్లలో ఉన్నాము, లేకపోతే ఒకటే గ్రామంలో ఉన్నాం. నాకే వచ్చిన రేణుక నీకెందుకు వస్తుంది రేణుకాదేవి? నీకు వచ్చిన రేణుకాదేవి ఇంకోరి దగ్గరికి ఎందుకు వెళ్తుంది విషయం. నాకు ఎల్లమ్మ పూలింది, అదే ఎల్లమ్మ నీకెందుకు వస్తుంది? ఒకే గ్రామంలో ఉమ్. ఒకే గ్రామంలో ఒక 10 మందికి ఎల్లమ్మ అని ఎందుకు వస్తుంది? అవును. ఈ రేణుకాని నేను ఇంకో మాట అడుగుతా తల్లి. భూప్రపంచంలో ఇవాళ కొత్తగా ఈమె మణిదీపేశ్వరి అన్నది, అసలు ఆ మణిదీపేశ్వరి ఎవరో కూడా ఆమెకు తెలవకుండా విగ్రహం పెట్టింది. మణిదీపేశ్వరి ఎవరో కూడా ఆమెకు తెలియదు. లలితాదేవి దగ్గర ఉండే నివాసత్వంలో శివుడి యొక్క మనసులో నుంచి రూపాంతరం చెంది బయటికి వచ్చినటువంటి మానసాదేవి ప్రతిరూపమే మణిదీపేశ్వరి. ఈ అమ్మవారికి మనకు భారతదేశంలో 2 ఆలయాలు ఉన్నాయి. ఒకటి నార్త్ ఒడిశా, ఐడియా ఉందా మీకు? ఒడిశాలో కలహండిలో కలహండిలో అమ్మవారికి ఆలయం ఉంది. అక్కడ మణిదీపేశ్వరి అని కాదు, మాణిక్యేశ్వరి అనే అమ్మవారి నామము. మాణిక్యేశ్వరే. రెండవది అదే అమ్మవారి దేవాలయం నీకు ఎక్కడ ఉంది? మచిలీపట్నంలో ఉంది. అక్కడ కూడా అమ్మవారిని మాణిక్యేశ్వరి అని పిలుస్తారు, మణిదీపేశ్వరి అని లేదు. ఈ మణిదీప వర్ణాన్ని ఈమె మణిదీపేశ్వరి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మణిదీప వర్ణను ప్రతి ఒక్కరు చదువుతున్నారు, చాలామంది చదువుతూ ఉన్నారు. ఆమె ఒక లెక్చరర్. ఇక టీచర్ల తెలివిలు కొంచెం మనందరికీ తెలిసిందే, అవునా? అందులో ఈమె ఇంకొంచెం గొప్పగా పోయింది. ఆమెకు క్షేత్రం అంటే తెలియదు, గోత్రం అంటే తెలియదు. పాపం వారు EN6 టీవీ సంతోష్ గారు వెళ్ళి అడిగారు, క్షేత్రం ఏంటి, గోత్రం, ఇది గోత్రమా క్షేత్రమా అంటే అవేవి నాకు తెలియదు. మళ్ళీ అక్కడ ఆమె చూడండి ఎలా తప్పించుకుందో. అమ్మవారు నా ఒంటి మీదకి వచ్చింది, నాకేమైందో తెలియదు, మా ఆయనని అడగండి. తప్పించుకోవడానికి మాట ఇది. అంటే నాకు అర్థమవుతుంది, నాకేదో వస్తున్నది అనేది నాకు అర్థమవుతుంది. కానీ అప్పుడు ఏం జరిగిందో మా ఆయన చెప్తాడు. అప్పుడు ఏమైందో వాళ్ళ ఆయనే చెప్తాడంట. నిజంగా ఒకవేళ ఆమెకు నిజంగా అప్పుడే పూని ఉంటే అప్పుడే వాళ్ళ ఆయన అది వీడియో ఎందుకు తీయలేదు, దాన్ని ఎందుకు ఇన్స్టాలో పెట్టలేదు? అమ్మవారిని కట్టించి అమ్మవారిని ఎంత చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడో కుంభకోణం నుంచి విగ్రహం తెప్పించుకున్నా అంటే దేవులతో ఆట ఆడుతున్నావు. ఇంకొకటి ఇవాళ ఉదయం ఇక్కడికి వచ్చేటప్పుడు మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేశా. నేను ఒక్క మాట అడుగుతారా, నీకు నిజంగా అమ్మవారు పూనిన చేతిలో మైక్ ఉంటుందా? పట్టుకుంటుంది కదా, స్పీచ్ ఇస్తుంది కదా అమ్మవారు వచ్చినట్టు. పూనకంతో స్పీచ్ ఇస్తుంది. పూనకంతో స్పీచ్ ఇస్తున్నదంటే అసలు ఏ దేవత అయినా పూనిస్తే స్పీచ్ ఎక్కడిస్తుంది తల్లి? నీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది దేవుళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు, అవునా? ఆ సమయంలో ఎవరైనా స్పీచ్ ఇస్తారా? ఓకే, వాళ్ళది పక్కన పెడితే, ఆ భార్యాభర్తలది పక్కన పెడితే జనాలు ఎటువైపు వెళ్తున్నారు? జనాలకు తెలియదా వాళ్ళు చేస్తుంది యాక్టింగ్ అని? యా, చాలా మంచి ప్రశ్న తల్లి. నిజమైన వాడైతే ఇది ఇక్కడ యాక్టింగ్ అనేది అర్థం చేసుకుంటాడు, పక్కకు వచ్చేస్తాడు. ఓకే, సంతోష్ గారు చాలా ప్రయత్నిస్తున్నారు వాళ్ళది బయట పెట్టాలి అని. మళ్ళీ జనాలకు తెలీదా? ఇన్ని చూసిన తర్వాత కూడా మళ్ళీ అదే తొవ్వలో వెళ్ళి మోసపోవాలి అని ఎందుకు అనుకుంటున్నారు? అవునమ్మా, మోసపోయేటోళ్ళు ఉన్నప్పుడు మోసం చేసేవాడు ఎక్కువ ఉంటాడు. ఇప్పుడు ఆమె పూనకం వస్తున్నది కదా, ఒక్క పూట మా దగ్గరికి తీసుకురండి, ఆమె పూనకం ఏంటిదో మేమే బయటికి తీస్తాము. ఎన్నో ఫ్రాడ్ చూస్తున్నాం ఇప్పటివరకు మనము, మళ్ళీ ఇలాంటి వాళ్ళని నమ్ముతున్నారు. అవును, తను అప్పటి వరకు ఎందుకు రమ్మా, ఈ మణిదీపేశ్వరి కంటే ముందు ఆమె ఒక అమ్మాయి ఏంటిది సౌందర్యాన ఆమె ఎవరో వచ్చే సౌందర్య, అప్పట్లో ఆమె హెచ్చులోకి పోయింది. ఏమైంది? చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చింది ఆ అమ్మాయి కూడా. లాస్ట్కి ఏమైంది? అబద్ధం అని తేలింది కదా. తేలింది. ఇక్కడ కూడా అబద్ధం అని తేలుతుంది.
ఎందుకనంటే ఇది కలియుగం రమ్మా. నాకు తెలిసి అమ్మవారితో ఎవ్వరూ ఆటలు ఆడుకోకూడదు. అమ్మవారితో ఆటలు ఆడితే ఇట్లాగే బయట పడేస్తుంది అని బయట పడేసే దీనికి ఇంకా ఉదాహరణలు చెప్తున్నా. అదే విషయము. దీనికంటే ముందు మన దగ్గరికి ఒక విధవ వచ్చాడు. ఎవరతను? త్రిశూలం చేతిలో పట్టుకొని నగ్నంగా రోడ్ల మీద అందరికీ ఒక హల్చల్ చేశాడు వాడు. ఎవరతను? శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరి అన్నట్టుగా చెప్పుకొని వచ్చి హల్చల్ చేశాడు. మొదలు అందరూ ఆయన నిజమైన అఘోరా అని చెప్పేసేసని వెళ్ళారు. ఆ పూజలని ఈ పూజని అట్లా చేస్తున్నా ఇట్లా చేస్తున్నా వాడు ముద్రలు ఇద్దరలు దొంగ ముద్రలు పెట్టేసుకుంటూ దొంగ ముద్రలు పెడుతూ హల్చల్ 1 సంవత్సరం పాటు నడిచిందా వాడి స్టోరీ అంతా. ఫైనల్గా ఏమైంది వాడి పని? తాళం పడ్డది. అవును, నిజంగా ఒక అమ్మవారు వంటి మీదకి వచ్చి పూనకం వస్తే రీల్స్ చేస్తారా అమ్మవారితో? ఎవరు చేస్తారమ్మా రీల్స్? అసలు అరే నాకు ఇట్లా వస్తుంది నువ్వు రీల్ చేయి నేను ఇట్లా చెప్తా అని ఎవరైనా అంటారా? వీళ్ళు చేసుకుంటే జనాలను మభ్యపెట్టి వాళ్ళ దగ్గరికి రావడానికి మోసం చేయడానికి. మనం వాస్తవానికి క్రిస్టియన్స్ని గొర్రెలు అంటున్నారు చాలామంది వీడియోలో. అసలైన గొర్రెలు మన దగ్గరనే ఉన్నారు. ఈ విధవలందరినీ నమ్మేసి ఉరుకుడే ఉరుకుడు. అమ్మ కొన్ని యుగాల నుంచి పంచాంగకర్త, ధర్మబలం, క్షేత్రబలం, యోగ బలం, వాగ్ద బలం ఇవి చూస్తూ తర్వాత నీ పుట్టిన జాతకాలు అన్నీ క్లియర్గా ఒక పంచాంగకర్తగా ఒక విధానముగా అన్నీ రాసినటువంటి ఒక కర్త అయినటువంటి బ్రాహ్మణుడు నిత్యంగా అటు స్వామి భగవంతులకును భక్తులకు ఒక వారధిగా ఉండే ఒక అర్చకుడిని మాత్రం మర్చిపోతున్నావే. ఎవరికో పూనకం వచ్చింది పొయ్యి నువ్వు అతన్ని అడిగించుకుంటున్నావు. వాడు నీ దగ్గర వేలకు వేలు తీసుకుంటున్నాడు. వాడి దగ్గరికి పోయి నువ్వు వేలు పెట్టుకుంటున్నావు. అదే ధర్మంగా ఉండే ఒక అర్చకుడి దగ్గరికి వెళ్ళి ఇది అని అంటే వాడు అది చూసి నీ జాతక సమస్య ఏంటిదో దాన్ని పరిష్కారం చేసి అక్కడ నీకు 10,000 అయితే వీడు 5,000లో చేశాడు. ఎవరు గొప్ప తల్లి? వీళ్ళందరినీ వదిలిపెట్టేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. వాళ్ళకు పూజలు కూడా వస్తాయేమో. రేపు నేనే పూజారి అంటారు వాడు. అంటే గురుగారు అమ్మవారు పూనట్టు యాక్టింగ్ చేస్తున్నారు ఒక సైడ్ అయితే, అమ్మవారి వైబ్స్తో పూనకం రావడం అదొక వైపు. సో ఇట్లా యాక్టింగ్ చేసే వాళ్ళకి అమ్మవారి ద్వారా ఎలాంటి శిక్ష పడుతుంది అంటారు? అదే చెప్తున్నారు తల్లి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కలియుగం. కొద్ది రోజులు ఆ ధర్మము విజృంభిస్తుంది. కానీ ఆ ధర్మం వచ్చిన క్షణం అది నేను చెప్పడం కాదు, ఎవరైతే ఈ మణిదీపేశ్వరి ఆలయం కట్టి ఆమె చెప్పింది మైక్లో పట్టుకొని ఓ మాడి చెప్పింది. నా గురించి మాట్లాడిన వాళ్ళకు నా దేవాలయంకి వచ్చిన వాళ్లకు విజయదశమి రోజున దుష్ట సంహరణ రమ్మను. దుష్ట సంహరణ నేను చూపిస్తా. ఆ దుష్ట సంహరణ ఎలా ఉంటుందో ఆ దుష్ట సంహరణ ఏ విధంగా నడిపియాలో నేను చూపిస్తా. నా దగ్గరికి రా, ప్రత్యక్షంగా నేను నీకు ఇస్తున్నాను. నీకు నిజంగా మణిదీపేశ్వరి అంటున్నావు, ఆమె పేరు మణిదీపేశ్వరి కానే కాదు. ఏదో మణిద్వీప వర్ణన అని తీసుకొని వచ్చేసి నువ్వు కూడా అదే వీడియోలో ఈమె దుష్ట సంహరణ అని చెప్పింది కదరా, అదే వీడియోలో ఈమె ఒక దేవత తనకు తాను ఎప్పుడైనా తన స్తోత్రాన్ని పఠిస్తుందా? ఒంటి మీదకి వచ్చినప్పుడు ఆమె అందులో పఠిస్తుంది. ఆమె మైకు పట్టుకొని మరి. అవును, చూసినాం. ఎక్కడి వరకు సాధ్యం ఇది? కొంచెమన్నా తెలివి ఉండాలి. జనాలను మభ్యపెట్టాలి అని అంటే కొంతమంది విధవలకు మన సనాతన ధర్మం దొరుకుతుంది. ఏ విధంగా? జనాలను మభ్యపెట్టించి ఇది అది అని ఒక బిల్డప్ ఇచ్చుకొని ఇలా అని చెప్పేసేసి నీలాంటి వాడు నా దగ్గరికి వస్తే వీళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకోవచ్చు, నా ఇల్లు గడవచ్చు. వాడికి ఏ పని చాతగాక పనులు చేసుకోలేక ఇప్పుడు వాళ్ళు టీచర్ అన్నారు, లెక్చరర్ అన్నారు, ఆమె రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ సంపాదన ఎట్లా? పోనీ ఆమె సడన్గా ఉద్యోగం మానేస్తే ఉద్యోగం పోతే సంపాదన ఎలా? ఇవన్నీ ఏం అవగాహన ఉండదా? ఇవన్నీ ఏం తెలియదా? మీరు ఒకసారి ఆమెది ఓపెన్ చేసి చూడండి, గోడకుందా రాయికుందా తెలుస్తుంది. ఓపెన్ చేయండి ఒకసారి. అది
గోడకే ఉంది కదా. గోడకి ఎలా వస్తుందమ్మా? సిమెంట్ది గోడకి ఎట్లా వస్తుంది? సిమెంట్తో కట్టించింది సిమెంట్ కుబ్బు వస్తుందా? గోడకే ఉంది, చూసాం మనం చాలా వీడియోస్లో. పైగా వాళ్ళ భర్తను ఇంకెవరో పెయింటర్ని పిలిపించి కూడా ఇట్లా పెయింటింగ్ వేసింది. ఆ వీడియో కూడా ఉంటుంది, చూడండి. అవి డిలీట్ చేసినట్టున్నారు ఇప్పుడు. ఆ వీడియో ఖచ్చితంగా ఉంటుంది, వెతకండి. మణిదీపేశ్వరి ఎట్లుంటుందో తెలియదు. మానసాదేవిని తీసుకువచ్చి నువ్వు మణిదీపేశ్వరి అంటున్నావు, మాణిక్యేశ్వరిని తీసుకువచ్చి మణిదీపేశ్వరి అంటున్నావు. అంటే మీకు నచ్చిన వాక్యాలు, నచ్చిన పేర్లు మీరు పెట్టుకుంటూ పోతున్నారా? మాణిక్యేశ్వరి, మణిదీపేశ్వరి, మానసాదేవి 3 కలిపితేనే మణిదీపేశ్వరి, మాణిక్యేశ్వరి. తప్పకుండా గురువుగారు, థ్యాంక్ యూ. మహాదేవన్. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.